నేషనల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ 69వ నేషనల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ మన తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కి రావడం. అండ్ అంతకుముందు ఆహ్, ఆస్కార్స్‌లో అకాడమీ లిస్ట్‌లో తెలుగు హీరోలు మన ఎన్టీఆర్ గారి పేరు చేర్చడం. అంతకుముందు పాన్ ఇండియా లెవెల్‌లో ఎవరు అందుకోలేని రికార్డ్ 'ప్రభాస్' అందుకోవడం. ఆ తర్వాత అనుకోని రీతిలో 'యష్', 'కేజీఎఫ్‌తో యష్', 'కాంతారా'తో 'రిషబ్ శెట్టి' అండ్ ఇట్లా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వీళ్ళందరూ ఎదుగుతా ఉంటే సౌత్ నుంచి. ఈవెన్ నిన్న 'హనుమాన్' గూడా ఆ అబ్బాయి 300,00,00,000, 400,00,00,000 వసూలు చేయడం. అంతకుముందు 'కార్తికేయ 2' ఇవన్నీ చూసి నిజంగానే ఓర్చుకోలేదు. పెద్ద విషయం గాదు. ఏ ఇండస్ట్రీ అయినా ఓర్చుకోదు. ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే ఉండేది. టాలీవుడ్ ఉంటే ఎవరు మాత్రం ఓర్చుకుంటారు సౌత్ సినిమాని. సో, వాళ్ళు గూడా అలాగే వాళ్ళ అక్కస్‌ని అప్పుడప్పుడు వెళ్ళగక్కుతా ఉంటారు. ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికైతే ట్రై చేస్తారు. కంపల్సరీ. ఈ మధ్య కాలంలో అంతకుముందు ఇబ్బంది పెట్టే దాఖలాలు లేవు. ఎందుకంటే ఎవడి సినిమాలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లోనే విడుదలయ్యాయి గాబట్టి వాళ్ళ కలెక్షన్‌లు వాళ్ళకుండేవి. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు పైకెళ్ళిన తర్వాత ఆహ్, అందరూ గూడా దెబ్బతీయాలంటే ఈజీగా తీయొచ్చు. ఇప్పుడు నేషనల్ వైస్‌గా రిలీజ్ చేయాలి. అదే టైంకి ఆహ్, బాలీవుడ్ నుంచి ఏదైనా సినిమా, హాలీవుడ్ నుంచి ఏదైనా సినిమా రిలీజ్‌లున్నాయనుకో భారీ ఎత్తున. వీళ్ళ కలెక్షన్స్ తగ్గిపోతాయన్నమాట. ఇట్లా దెబ్బ కొట్టడానికి చాలామంది ట్రై జేస్తారు. ఇప్పుడు అదే 'పుష్పకి' జరుగుతుంది. ఆహ్, అర్జున్ చాలా కష్టపడి 'పుష్పతో' పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత మొత్తం నేషనల్ వైస్‌గా ఆయన మార్కెట్ సంపాదించుకున్నాడు. సో, ఇప్పుడేం జరుగుతుందంటే 'పుష్ప' ఆగస్ట్ 25న మేమొస్తున్నాం. ఆగస్ట్ 15కి మేమొస్తున్నాం. ఇట్లా వాళ్ళొక డేట్ ఫిక్స్ చేసుకొని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తున్నారు. ఎప్పుడో అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన గ్లిమ్స్‌లు ఇవన్నీ గూడా టీజర్‌లు చిన్న చిన్నవేవేవో రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అవి కూడా మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ పైన కూడా ఆయనకు సన్మానాలు జరగడం అండ్ నెక్స్ట్ 69థ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ రావడం. 'పుష్ప 2' మీద అంచనాలు విపరీతంగా ఉన్న టైంలో ఈ సినిమా గనక భారీ కలెక్షన్స్ రాబడితే మళ్ళీ సౌత్ నుంచి ఇంకో పాన్ ఇండియా స్టార్ పైకొస్తాడు. ఎందుకొచ్చిన గొడవ? కలెక్షన్‌లు 1000 లోపే ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ పెద్దగా ఎవరు మాట్లాడుకోరు. సో, అందుకని జెప్పి ఆ కలెక్షన్‌లను దెబ్బ కొట్టడానికి కుట్ర జరుగుతుంది. అదే టైంలో తమిళ్ నుంచి విజయ్ సినిమాని రంగంలో దింపుతున్నారు. అండ్ 'సింగం', 'సింగం' సీరీస్ ఎంత పెద్ద హిట్టో మనకి తెలుసు. రోహిత్ శెట్టి ఇది అండ్ అది బాలీవుడ్‌లో వాళ్ళు గూడా అదే టైంకి దింపుతున్నారు. అండ్ ఇంకో పెద్ద నిర్మాణ సంస్థ ఆ టైంలో రిలీజ్ అయ్యే హాలీవుడ్‌లో ఉండేటువంటి మార్వెల్ సినిమాలు ఏవైతే ఉంటాయో, వాటి హక్కులను పొంది భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్‌లు చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే 'పుష్పకి' అంటే ఎట్లా హిట్ అవుతుందని అందరికీ తెలిసిపోయింది. కాకపోతే కలెక్షన్‌లకు ఒక బ్రేక్ వేసామనుకో, మిగతా వాళ్ళకి అంటే వాళ్ళ స్థాయిలను వాళ్ళు కాపాడుకుంటారు. సేమ్ ఇప్పుడు మన 'హనుమాన్‌ని' గూడా అది యాక్చువల్‌గా 500,00,00,000, 600,00,00,000, 1000,00,00,000 కూడా వచ్చే సినిమే. కానీ కట్ చేశారు. తొక్కేశారు. ఓ 300,00,00,000, 400,00,00,000తో దాని వ్యవహారం సద్దుమణిగిపోయింది. సో, అట్లా ఒకవేళ అంటే ఇప్పుడు ఒకవేళ 500,00,00,000, 700,00,00,000 తెచ్చుకుంటే మిగతా వాళ్ళకి ఇప్పుడు ఆ రికార్డ్ 'మహేష్ బాబు' గాని మిగతా కొంతమంది హీరోలు గాని అందుకోలేదు కదా! సో, వాళ్ళకి ఏమైనా అవమానంగా ఉంటదేమో అనుకోని వీళ్ళు అక్కడికక్కడ బ్రేకులేస్తా ఉంటారు. సో, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో 'అల్లు అర్జున్' వంతయింది. ఎలాగైతే సౌత్ సినిమాలు ఈ మధ్య కాలంలో 1000,00,00,000 మార్కెట్ చాలా అవలీలగా అందుకుంటున్నాయో, వాటికి బ్రేకులు వేయడానికి కూడా వీళ్ళు గూడా వాళ్ళ స్థాయికి మించి ఆహ్, ట్రై జేస్తున్నారు. మరి ఇప్పుడు ఆగస్ట్‌లో 'పుష్ప మానియా' ఉంటదా? లేకపోతే ఒకవేళ వీళ్ళందరూ ఆగస్ట్‌లో వచ్చినా అటు ఇటుగా ఆ సినిమాకి వీళ్ళ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటదా? లేదా? అనేది మాత్రం ఆగస్ట్ వరకైతే వేచి చూడాలి. బట్ 'పుష్ప' మీద మాత్రం అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అది మాత్రం నిజం. థాంక్ యూ సో మచ్.